హరప్పా సంస్కృతికి సంబంధించిన విషయం తెలిసింది. ఈ 18 నెలల వెనక ఎప్పుడైతే ఈ దేవాలయ వాస్తు పాఠం చెప్పానో అప్పటి నుంచి ఇక నా మనసు ఉండబట్టలేదు. ఏమైనా ఈ అంశంలో సత్యం తెలుసుకోవాలి అని పరిశోధన చేశాను. చేస్తే భగవద్ అనుగ్రహం వలన, పరమ గురువుల అనుగ్రహం, ఇది లేకపోతే నాకు తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే ప్రస్తుతం నా శరీరం బలహీనంగా ఉంది, మనస్సు బలహీనంగా ఉంది, కాళ్ళు బలహీనంగా ఉన్నాయి నడవడానికి, కళ్ళకి క్యాటరాక్ట్ ఉంది. కనుక ఈ సమయంలో నేను పరిశోధన అది చేయడం అంటే కష్టతరమైన పనే. కానీ ఇది ఏదో దేవతల అనుగ్రహం ఉంది, పరమ గురువుల యొక్క అనుగ్రహం ఉంది. దానివల్ల తెలిసింది అంటే ఇప్పటికీ మొట్టమొదట 119 ఆధారాలు దొరికాయి. ప్రాచీన భారతదేశ చరిత్ర ఉంది, ప్రాచీన భారతదేశ చరిత్ర ఉంది. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దికి పూర్వమే అంతకుముందు భారతం ఉంది, అంతకుముందు రామాయణం ఉంది. మనకు రామచంద్రునికి 34వ తరం నుంచి మనకు చరిత్ర ఉంది అనడానికి ఆధారాలు దొరికాయి. అది నేను పుస్తకంగా వేశాను. చరిత్ర కానీ మహాపాతకం మన దేశానికి పట్టింది అని ఒక యూనివర్సిటీలో ఉపన్యాసంగా చెప్పాను. సంస్కృత అకాడమీలో 2 రోజులు ఉపన్యాసంగా దీన్నే చెప్పాను. ఎక్కడ ఇంక ఇదే పని. ఇప్పుడు ఎవరు ఏదైనా చెప్పమంటే ఇదే చెప్తానంటున్నాను. ఉపన్యాసం చెప్పమంటే ఈ విషయమే చెప్తా అంటున్నాను. ఇంటర్వ్యూ అంటే ఈ విషయమే అంటున్నాను. కొందరు అది నచ్చక వదిలేస్తున్నారు.